అంటే దాని అంతరార్థం ఏమిటి చెప్పండి. ప్రాపంచికమైనటువంటి ధనములు ఇవన్నీ కూడా శరీరం ఉన్నంత వరకే ఉంటాయి, తర్వాత ఏమైనా రక్షించగలవా? అంత్యకాలంలో ఎవరండి కాపాడేది? చంద్రశేఖరమాశ్రయే, ఆ చంద్రశేఖరుని ఎడల భక్తి ఉన్నది, అది కాపాడుతుందండి. ఇది సరే. ఇక ఎవరు కూడా యముడు గారిని బెడద తప్పించటం మహా కష్టం అన్నది. సరే, ఒక శిష్యుడు అండి, గురువుగారు రామాయణం చెప్తున్నారండి. రామాయణం చెప్తుంటే ఏదో విధం దాంట్లో మధ్యలోనండి యమబాధలు అనేటువంటి టాపిక్ వచ్చిందండి. శిష్యుడు అడుగుతున్నాడు, ఏమండి గురువుగారు, ఈ యమబాధలు ఏ విధంగా తొలగుతాయి అని అడిగాడండి శిష్యుడు. యముడికండి సంస్కృతంలో పేరేమిటి తెలుసిన? దండపాణి. చూడు, దండపాణి, దండం అంటే కర్ర పట్టుకుంటాడండి ఎవరు? యముడు గారు. ఎందుకు? పాపుల్ని ఇవి పగలగొట్టడానికి. వారి పేరు దండపాణి. ఈ శిష్యుడు అడుగుతున్నాడు, ఏమండి దండపాణి గారి బాధ ఎట్లా తొలగుతుంది అని అడిగాడండి. గురువు ఏం చెప్పాడు తెలుసిన? కోదండపాణి కాళ్ళు పట్టుకోవయ్యా అన్నాడంతే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. దండపాణి యొక్క బెడద పోవాలంటే కోదండపాణి ఆశ్రయించకపోతే ఎట్లా చెప్పండి. కనుక ఈ జీవితంలో ఎవరైనా అట్లా ఆశ్రయిస్తున్నారా? టైం దాటిపోతున్నది, ఈ బాల్యకాలం అయిపోతున్నదని రామచంద్రుడు తహతహలాడిపోతున్నాడండి. అద్య అంటాడు. ఇప్పుడు ఈ బాల్యకాలంలో గనక నేను చికిత్స చేసుకోకపోతే, సరైనటువంటి సాధనలు గనక చేసుకోకపోతే భూయ తచ్చికిత్సాయాం తత్కిలా అవసర కుతః భవిష్యత్. కనుక ఎంత శీఘ్రంగా మానవుడు, ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నారో గో ఆన్ బిగిన్, అంతే. ఇంతవరకు గడిచిన దాని గురించి డోంట్ వరీ, ఏదో అయిపోయింది. బురదలో కాలు పెట్టారనుకోండి, దాని గురించి ఆలోచిస్తే లాభం లేదు. నీళ్లు తెచ్చుకోండి చెంబుతో, బురద కడుక్కోవాలి, అంతేనండి ఇప్పుడు చేయవలసిన పని. అయ్యో పూర్వం నేను ఈ పాపం చేశానే, నేను దేవుణ్ణి మర్చిపోయినానే, ఈ సంసార కోపంలో పడి నానా విస్మరించినానే, ఇటువంటిది ఏం వద్దండి. ఎందుకంటే గతించిన దాని గురించి ఏమీ మాట్లాడవలసిన పని లేదు. ఎందుకంటే లాంగ్ ఫెలో, లెట్ ది డెడ్ పాస్ బరీ ఇట్స్ డెడ్ అంటాడు. యాక్ట్ ఇన్ ది లివింగ్ ప్రెజెంట్, హార్ట్ విత్ ఇన్, గాడ్ ఓవర్ హెడ్ అంటాడు ఎవరు? లాంగ్ ఫెలో అని కవి. గతించిన దాని గురించి ఏడవబాకండి, ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం చక్కగా చేయండి అంటాడు. కనుక ఇప్పుడు ప్రతివారు వారి పూర్వ జీవితం ఎట్లా ఉన్నప్పటికీ డోంట్ వరీ. ఇక మీదట పొద్దున్న లేవటం, చక్కగా ఏదో పుణ్యమును ఆర్జించడానికి సంకీర్తన, నామస్మరణ, గీతాపారాయణ ఏదో చేసుకోవటం, దానం, ధర్మం, పరోపకారం, ఇటువంటి చక్కని కార్యక్రమాలు కనుక అవలంబిస్తే అంత్యకాలంలో ఇంకా దుఃఖపడవలసిన పని ఏమిటి చెప్పండి అది. కనుక ఈ జీవితం మహా దుర్లభం అని చెప్పి రామచంద్రుడు, ఇంకా ఇతరమైనటువంటి శాస్త్రజ్ఞులు వీరందరూ కూడా ఘోషిస్తున్నారు. మానవుడు జాగ్రత్త పడాలన్నది. ఎర్లీ స్టేజెస్లో చేసుకుంటే చాలా మంచిదండి. బాల్యకాలంలో నుండి మనస్సు ఎట్లా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుందండి.